హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. జొన్న ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ జొన్న ఇడ్లీ ప్రిపరేషన్ కోసం అయితే ముందుగా 1 కప్పు వరకు అయితే మినపగుండ్లను తీసుకున్నాను. 2 కప్పుల వరకు జొన్నలను తీసుకుంటున్నానండి. వీటిని మొత్తం నీట్గా క్లీన్ చేసి జొన్నలు అయితే 8 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలండి. ఇలా మినపగుండ్లను కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ అయితే పోసి నానబెట్టుకొని మొత్తం అయితే ఇలా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ని అయితే వంపేసి ఇప్పుడైతే నేను ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇక్కడ మిక్సీ అయితే పట్టుకోవాలి. మినపప్పునైతే ఇలా ఇడ్లీకి మనం ఎలా పట్టుకుంటామో సేమ్ అలాగే కన్సిస్టెన్సీ ఉండేటట్లయితే ఇలా మినపప్పునైతే మెత్తగా ఇలా పట్టుకోవాలండి. ఇక ముందుగా నానబెట్టుకున్న జొన్నలను అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఇవి కూడా ఫ్రెష్ వాటర్ అయితే పోసుకొని ఒకసారి కడుక్కొని ఇవి కూడా మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పల్స్ ఇస్తూ పట్టుకోవాలండి. అట్లనే మెత్తగా కాదు, అలానే బరకగా కాకుండా ఇలా అయితే కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్లయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా జొన్న పిండిని అండ్ మనం మినపప్పును పట్టుకున్నాం కదండి, ఈ రెండింటిని అయితే ఇలా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో అయితే మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 8 గంటల పాటు నైట్ నానబెట్టుకున్నాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ వరకు ఇది ఫర్మెంటేషన్ అవుతుందండి. నేనైతే ఇలా పచ్చజొన్నలను అయితే తీసుకున్నానండి. పచ్చజొన్నలైనా తెల్ల జొన్నలైనా ఏవైనా ఇడ్లీకి ఏవైనా వాడుకోవచ్చండి. నేనైతే పచ్చజొన్నలను తీసుకున్నాను. ఇలా ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. పిండి మొత్తం ఇలా పులిసిపోయి ఉంది కదా, దీంట్లోకి అయితే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా జొన్న ఇడ్లీని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా ప్రతిరోజు అయితే తీసుకోవచ్చండి. ఇలా తీసుకోవడం వల్ల టిఫిన్స్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్లో కానీ నైట్ డిన్నర్కి కూడా టిఫిన్స్ తినేవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఇక నెక్స్ట్ ఇలా ఇడ్లీ ప్లేట్కి అయితే ఆయిల్ అప్లై చేసి ఇలా ఇడ్లీ పిండిని అయితే వేస్తున్నానండి. ఈ విధంగా అన్ని ప్లేట్లకైతే ఆయిల్ అప్లై చేసి ఇలా ఇడ్లీని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే గిన్నెలోకి ఇలా వాటర్ పోసి ఇడ్లీని అయితే ఇలా కుక్ చేసుకోవాలండి. ఇలా మధ్యలో ఒకసారి కూడా చెక్ చేసుకోవాలి ఇడ్లీ ఉడికిందో లేదో కూడా. ఇలా ఇడ్లీ ఉడికిందో లేదో నేనైతే ఇలా చెక్ చేస్తున్నానని. ఇలా చెక్ చేసినప్పుడు చేతికి పిండి అంటకోకుండా ఉన్నట్లయితే ఇడ్లీ ఉడికినట్లే. ఆల్మోస్ట్ ఇడ్లీ అయితే ఇలా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం ఇడ్లీని ఇలా తీసుకోవాలండి. ఇలా మిల్లెట్స్తో చేసిన ఇడ్లీ అయినా టిఫిన్స్ అయినా ఏవైనా కూడా రాగి జొన్నలతో చేసిన వాటిని అయితే డైలీ డైట్లో తీసుకోవటం వల్ల అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. షుగర్ పేషెంట్స్ కానీ బీపీ ఉన్నవారు కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా జొన్నలు రాగులతో చేసిన ఇడ్లీ కానీ టిఫిన్స్ ఏమైనా ఇలా తీసుకోవచ్చండి. ఇలా తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇలా జొన్న ఇడ్లీలను అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం కారపొడితో కానీ లేదా పల్లి చట్నీతో కానీ ఇది తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఆదరించండి. అంతేకాకుండా మా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక అంతే అండి ఈ వీడియో. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్న ఇడ్లీని అయితే మేము ఇలా ప్రిపేర్ చేసాము. మేము చేసిన విధానం ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి.